హాయ్ నా వెల్కమ్ టు మై ఛానల్. బండి చూస్తున్నారు కదా, టీవీఎస్ స్కూటీ బండి కస్టమర్ అయితే బండి నెట్టుకుంటూ రావడం జరిగిందన్న. మనకు చెప్పిన కంప్లైంట్ అన్న, బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఒక 3 months నుండి అయితే పక్కన పెట్టేశాను. ఇంతకుముందు కూడా స్టార్టింగ్ ట్రబుల్ ఉందనే పక్కన పెట్టేశాను అని కస్టమర్ మనకు చెప్పడం జరుగుతుందన్న. సెల్ఫ్ అయితే పూర్తిగా డౌన్ ఉంది, కిక్కు కొడుతుంటే మనకు ఇంజన్లో కంప్రెషర్ అనేది పూర్తిగా లేదన్న. ఫస్ట్ అయితే మనం డిక్కీ ఓపెన్ చేయాలన్న. డిక్కీ ఓపెన్ చేసి పవర్ చెక్ చేసుకోవాలా. పవర్ వస్తే మనకు కార్బేటర్ హెయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలా వస్తుంది అంటే, సరే చేసేయండి అన్న అన్నారు. మనకైతే కార్బేటర్ ఓపెన్ చేసి క్లీన్ చేసామన్న. పవర్ అయితే బాగా నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు కార్బేటర్, హెయిర్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ గేజ్కి తక్కువ ఉంది, ఇంజన్ ఆయిల్ కూడా మార్చుకోవాలంటే ఇప్పుడు కాదులే అన్న, నేను తర్వాత మార్చుకుంటా అని కస్టమర్ మనకు చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా ప్లగ్తో సహా మొత్తం A to Z జనరల్ సర్వీసింగ్ అయిపోయిందన్న. మనకు పూర్తిగా ఫిట్టింగ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మొత్తం నీట్గా జెట్ల కాడ నుండి హెయిర్ ఫిల్టర్ కాడ నుండి పూర్తిగా అయితే ఫిట్టింగ్ అనేది జరిగింది. పూర్తిగా ఫిట్ చేసిన తర్వాత మనకైతే కిక్ అయితే యూజ్ చేసామన్నా. బ్యాటరీ అయితే పూర్తిగా డౌన్ అయింది చెప్పాను కదా. బండి అయితే ఓకే, కిక్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకు వాటర్ వాష్ చేసి కస్టమర్కి ఇచ్చేయడమే. మన వీడియో చూస్తూనే ఉంటారు, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్